కర్రోడు అనపోతే ఎర్రోడు అంటారు ఏమన్నా వేసేసాడు, బాగా వేసేసాడు. ఎందుకంటే నా పిల్లని తెల్లగా ఉంటది కదా. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. ఏం లేదే, నేను తెల్లవాడాలని నీ మేకప్ వేసుకున్నా. मस्त शेड्स ఉన్నాయి రా నీలా. అబ్బో కమల్ హాసన్. మనవాడు ఓ కార్యం ఒక పొడ కొంచెం ముందత్త అయిపోగా పాస్ నీళ్ళు ముఖం మీద పడితే తెల్లగా అవుతుంది కదరా. చూసుకొని వస్తలేదా? అయినా నా గురించి ఏమైనా మాట్లాడు, నా కలర్ గురించి మాట్లాడుతూ మంచి కూడా చెప్తానా. కర్రోడు అనపోతే ఎర్రోడు అంటారు ఏమన్నా. కర్రోడు అనపోతే ఎర్రోడు అంటారు ఏమన్నా. వేసేసాడు, బాగా వేసేసాడు. నువ్వేదా నా కలర్ గురించి మాట్లాడేది? ముత్తవద తెల్ల ఉన్నందుకు నువ్వు అవతలే వేయాలా? అయినా నీకైనా నా పిల్ల మస్తు తెల్ల కూడా తెలుసా? అయినా మనందరికి పెళ్లి చూపులు పొద్దున్నకు జరుగుతాయి, నీకు రాత్రి జరిగినట్టున్నది. నీకు రాత్రి జరిగినట్టున్నది, అందుకే చేసుకున్నది. అదే పెళ్లి చూపులు పొద్దున్నకు జరిగినాయి అనుకో, అది నిన్ను చేసుకోకనే పోవు. నాకు చీకట్లేం జరగలే, పెళ్లి చూపులు పొద్దున రాకనే జరిగినాయి. అయినా మీ అందరికి కుళ్ళే కుళ్ళు. ఎందుకంటే నా పిల్లని తెల్లగా ఉంటది కదా. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. మాకేం కుళ్ళురా, నీ పిల్ల నీ ఇంట్లో ఉంటది, మా ఇంట్లో ఉంటదిరా. అయినా నీతో నాకేందే, పో పో. ఆ ఎర్ర పిల్లని చూసుకుంటున్నా మురు బువ్వ తినకేంది నాకు ఇక తో నీ బతుకు చేయడా. వెంకీ ఏపా పెళ్ళయిందా కదా మొన్న నీకు? నీకెందుకు? అయ్యా గట్లానే పడుతుంది. అయినా నువ్వెందుకు ఈడున్నావు? మా ఆయన నన్ను ఇచ్చిపెట్టి ఇంకో దాంతో తిరుగుతాడు, అందుకే లొల్లు పెట్టుకొని మా ఇంటికి వచ్చిన. అయిందా? మంచిగా అయింది. ఒకప్పుడు నీ వెనక తిరిగితే నన్ను దేగలేగా. అవన్నీ ఇప్పుడు ఎందుకు వెంకీ? మీ భార్య దేవురు నాకు చూపియవా? నా పిల్లాన్ని ఎవరైతే నీకెందుకు, నా పిల్లాన్ని నీకెందుకు చూపించాలి? ముందే నా పిల్లం అందంగా ఉంటది. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఒకప్పుడు నేను నీ వెనక కుక్కలక్క తిరిగితే నా ముఖాన్ని అద్దంలో చూసుకోమన్నావు. ఇప్పుడు నీ ముఖాన్ని నువ్వు అద్దంలో చూసుకోపో. అయినా నీతో నాకెందుకే చీపో. ఒకప్పుడు వెంకీ నా వెంట పడితే నేను అర్థం చేసుకోలేదు, ఆయనకు అదే కోపం ఉంది. నేనంటే చాలా ప్రేమ ఇప్పటికి కూడా. వచ్చినావా? కాలేజీలో కడుకొచ్చుకోపో, అన్నం తిను. నిన్నే ఏమైందో గట్లున్నావు? ఏం లేదే, ఊర్లందరూ కర్రోడా అంటుర్రే. అంతేకాకుండా ఈయనకంక దొరికింది అందమైన పిల్ల భూమి మీద అవతలేడు అనుకుంటా ఎగతాళి చెప్తారే. ఎవరో ఏమనుకుంటురా, నువ్వెందుకు బాధపడతాను? వాళ్ళ గురించి మనకెందుకు? పని పాట లేని వాళ్ళు ఎన్నో అంటారు, మనం మంచిగుంటే అయిపోయి ఏమున్నది? ఇటువంటి మాటలు ఎన్నో అయినానే, కానీ ఎప్పుడు బాధపడలే. కానీ ఆ మాటలు నీ దగ్గరకు వస్తే నువ్వెంత బాధపడతావు అని నా బాధనే. నేను పెళ్లి చేసుకున్నప్పుడే నేను నిర్ణయించుకున్నా, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నాకు సంబంధం లేదు. అయినా జీవితాంతం ఉండేది నేను నీతోటి, వాళ్ళు కాదు కదా. నిజమేనే, నువ్వు జీవితంతో నాతోనే ఉంటావు, కానీ వాళ్ళ వీళ్ళ మాటలు పట్టుకొని ఎక్కడ మారిపోతావని నా భయం. ఏతి ఊరుకో నువ్వు, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నువ్వు.
నేను అన్నం వేసుకొస్తుండు తినేవు. అవ్వ వేసుకున్న కొన్ని కింద తెల్లగైతే ఇంకేసుకుంటా ఇంకా తెల్లగైతా. ఊళ్ళో అందరికన్నా నా పిల్లగా నేనే తెల్లగుంటిగా. ఇప్పటి నుంచి వెళ్ళి ఎవరైనా కర్రడాడ చూస్తా ఇక ఇంత తెల్లవాట రోజు రాసుకుంటే ఇంకా తెల్లగా వాడతా. ఏదో ముందు తెలిసి ఉంటే నా పిల్లం కన్నా తెల్ల నేనే ఉందిగా. వెంకటేశ, ఓ వెంకటేశ, ఉన్నారా వెంకటేశ? ఓ వెంకటేశ, అక్క! అబ్బా ఏంద్రా పెళ్లికి ఇంతగానో మేకప్ వేసుకున్నావా? కాదక్క, నా పిల్లం కాడ తెల్లగుండాలని నేనే మేకప్ వేసుకున్నా. కాదక్క, నా పిల్లం కాడ తెల్లగుండాలని నేనే మేకప్ వేసుకున్నా. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? నీ పెళ్ళం అంత తెల్ల ఉందా కర్రడా? నువ్వెవరో నాకు తెలియదు అక్క. ఆయన కర్రోడా అంటే నాకు నచ్చలేదు. నువ్వేంటే ఇట్లా తయారైంది? ఏం లేదే, నేను తెల్లవాడాలని నీ మేకప్ వేసుకున్నా. ఏం లేదే, నేను తెల్లవాడాలని నీ మేకప్ వేసుకున్నా. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బా కమలాసన్. గోడకు సున్నం వేసినంత సేపే తెల్ల ఉంటది, సున్నం పోయిందంటే గట్టనే కర్రే ఉంటది. గోడకు సున్నం వేసినంత సేపే తెల్ల ఉంటది, సున్నం పోయిందంటే గట్టనే కర్రే ఉంటది. అయినా నువ్వు ఈ కర్రను ఎట్లా పెళ్లి చేసుకున్నావు? నా మవడు నలుపు కావచ్చు, ఆయన మనసు తెలుపు. నా మవడు నలుపు కావచ్చు, ఆయన మనసు తెలుపు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. మాదాలుగంతి ఓ పోడా, పెళ్లి సూపుల కంటే విలువపోతివి, పెళ్లి కన్నా విలువవా? నువ్వు నా పెళ్లి కత్తే నా పెళ్లి పెట్టాకు చేస్తుండి, అందుకని నీ విలువ నేను. ఆయన ఎవరు వచ్చినా రాకుండా మా పెళ్లి ఆగుద్ది. నీకేం తెలుసు, నేను లేకుండా ఈ ఊళ్ళే ఏ పెళ్లి జరగదు. అబ్బో నీ పెళ్ళం బాగా తేడా ఉన్నదిరా. నా పిల్లని తేడా కాదక్క, తెల్లగా ఉంటది. నా పిల్లని తేడా కాదక్క, తెల్లగా ఉంటది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. సరే గాని ఇప్పుడు మా ఇంటికి ఎందుకు వచ్చినావు చెప్పు. ఓ శని ఎవ్వరం పాడగాను, ఎప్పుడన్నా అత్తే అక్క అని కుర్చేసి షాయ పోసి నీళ్ళు ఇచ్చేటోనివి. ఇప్పుడేంద్రో పెళ్ళ వచ్చిందని బాగానే పొగరొచ్చింది. ఏందక్క ఏం ఊకున్న కొద్ది బాగా మాట్లాడుతాను. ఇన్ని రోజులు అంటే ఆయన ఒక్కడు ఉన్నాడు. ఇప్పుడు ఆయన వెనుక నేను ఉన్నా, ఏమన్నా అంటే నేను పడేదే లేదిగా. ఇప్పుడు ఆయన వెనుక నేను ఉన్నా, ఏమన్నా అంటే నేను పడేదే లేదిగా. ఎవరో నీ పెళ్ళం గన్ని మాట్లాడినా సప్పుడే చేస్తలేవు. అయినా అది మాట్లాడిన తప్పే ఉందక్క. ఓ పెళ్ళ వచ్చినాక మారతారని అనుకున్నా గానీ నీ అంత అయితే ఎవ్వరు మారలే. చిచ్చి నా మగడు నలుపు కావచ్చు, ఆయన మనసు తెలుపు. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు. నిజమేనే, జీవితాంతం నాతోనే ఉంటావు, కానీ ఎక్కడ ఎవరి మాటలు విని వాళ్ళ